హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ పొటాటోతో మనం ఈజీ అండ్ క్విక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు స్వీట్ పొటాటో తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే అసలు చాలా ఇష్టంగా తింటారు. అసలు ఇది ఎలా చేద్దామో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి ఇలా స్వీట్ పొటాటోని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. కుక్కర్లో స్వీట్ పొటాటోస్ వేసి వాటికి సరిపడా వాటర్ వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న స్వీట్ పొటాటోని తొక్క తీసి వీటిని వేరే బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి వీటి యొక్క తోలు ఎలా ఈజీగా వచ్చేస్తుందో. ఒక 2-3 విజిల్స్ పెట్టుకున్నామంటే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న స్వీట్ పొటాటోస్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీరు చేయితో కూడా మెత్తగా మెదుపుకోవచ్చండి. చూడండి, వీటిలో ఎలాంటి పీసెస్ లేకుండా చాలా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి. చూడండి, ఇవన్నీ స్వీట్ పొటాటోతో మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ చిన్నగా టిక్కీస్ లాగా అరచేతిలో వేసుకొని ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. మీకు కావలసిన సైజులో కానీ కావలసిన షేప్లో కానీ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్గానే చేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తాన్ని ఇలా రౌండ్గా చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకోవాలండి. చూడండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న వాటిని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక వీటన్నింటినీ ఇలా ప్యాన్లో వేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపినట్టు బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా అదే విధంగా చేసేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా టిక్కీస్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేసి వస్తారు. స్కూల్ నుండి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టవచ్చండి. వీటిని సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.